ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం చాలామంది మనసులో ఉండే ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. నా జీవితానికి దేవుని యోజన ఏమిటి? మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నా జీవితం ఎటుపోతుంది? నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? అయితే ఈరోజు దేవుని వాక్యం మీతో నేరుగా మాట్లాడబోతుంది. ప్రధాన వాక్యం చదవడం. ఇర్మియా 29:11. నేను మీ కొరకు ఆలోచించుచున్న యోచనలు నాకు తెలియను, అవి కీడు కలిగించు యోచనలు కావు, మీకు భవిష్యత్తును నిరీక్షణను కలుగజేయు యోచనలు. ఈ వాక్యంలో దేవుడు స్పష్టంగా చెప్తున్నారు. ఆయన యోచనలు మన మంచి కోసమే. మనకు అర్థం కాకపోయినా, ఆలస్యమైన, సమస్యలు వచ్చినా దేవుని ప్లాన్ ఎప్పుడూ చెడుగా ఉండదు. ఉదాహరణ, యోసేపు జీవితం. యోసేపు జీవితం మనకు ఒక గొప్ప పాఠం. ఇది ఒక గొప్ప ఉదాహరణ కూడా. అతన్ని తన సొంత అన్నదమ్ములు అమ్మివేశారు. బానిసగా ఈజిప్టుకు వెళ్ళాడు. అబద్ధపు ఆరోపణలతో జైలుకి వెళ్ళాడు. అయినా దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు. ఆదికాండం 50:20. మీరు నాకు కీడు చేయుట యోచించితిరి, కానీ దేవుడు దానిని మేలుటకై యోచించెను, మేలు చేయుటకై యోచించెను. చూడండి, మనుషులు చెడుగా ఆలోచించవచ్చు, దేవుడు దాన్ని మేలుగా మార్చగలిగినాడు. మీరు కూడా ఈరోజు కష్టాలలో ఉన్నారా? అది మీ కథ ముగింపు కాదు. దేవుడు మీ జీవితాన్ని గొప్ప సాక్ష్యంగా మార్చబోతున్నారు. మన జీవితానికి అన్వయం. కొన్నిసార్లు మన ప్రార్థనలు ఆలస్యం అవుతాయి, మన కలలు నెరవేరవు, మనం ఒంటరిగా అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు. రోమీయులకు 8:28లో ఇలా ఉంటుంది: దేవుని ప్రేమించు వారికి సమస్తమును మేలుకై కలిసికట్టుగా పనిచేయును. అంటే మీరు ఇప్పుడు చేస్తున్న బాధ కూడా భవిష్యత్తులో ఆశీర్వాదం అవుతుంది. గుర్తుంచుకోండి ప్రియ సహోదరులారా, ఈరోజు ఈ సందేశం ద్వారా దేవుడు మీకు చెప్పేది ఏంటంటే, భయపడవద్దు, ఆశ విడవవద్దు, ప్రార్థన ఆపవద్దు. ఇవేవి కూడా విడవద్దు, ఆపొద్దు. దేవుని యోజన ఆలస్యం కావచ్చు, కానీ విఫలం కాదు. మీ జీవితం యాదృచ్ఛికం కాదు. మీరు దేవుని చేతిలో ఉన్న ఒక అద్భుతమైన ప్రణాళిక. మనం ఇప్పుడు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మన జీవితం పైన ఈ యోచన నెరవేర్చుము. మా జీవితం పైన మీ ఆలోచన నెరవేర్చుము. మాకు విశ్వాసము ఇమ్ము. ఆమేన్.